హలో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి మా శౌర్య బర్త్డే షాపింగ్ అండ్ వాడి బర్త్డే సెలబ్రేషన్స్ ఆ రెండింటిని కలిపి ఒక చిన్న వ్లాగ్ చేశాను, ఒక మెమరీ లాగా. చూసేద్దామా? మా శౌర్యని షాపింగ్ తీసుకెళ్ళామంటే మేమేమి చేయని అవసరం లేదు, ఒక బిల్ పే చేస్తే చాలు. ఎందుకంటే వాడికి నచ్చినవన్నీ వాడే సెలెక్ట్ చేసుకొని ట్రయల్ చేసుకొని వచ్చి మాకు చూపించేస్తాడు. ఇంకా వాటిని మేము బిల్లు చేయించాలి. ఎందుకంటే వాడికి మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది. వాడు ఏం తీసుకున్నా అవి చాలా బాగుంటాయి. సేమ్ వాళ్ళ నానమ్మలాగానే వాడికి డ్రెస్సింగ్ సెన్స్ అయితే వచ్చింది. సో బ్రదర్స్ ఇద్దరికి షాపింగ్ చేసి బయటకు వచ్చేప్పటికి శౌర్య అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాడు. ఇంకా వాడికైతే ఆకలి ఆకలి అమ్మ అంటూనే ఉన్నాడు. సో ఇంకెలాగైతే వాడికి ఇష్టమైన బిర్యానీ అయితే తీసిద్దామని రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. ఇదైతే తొరవపాకంలో ఉంటుంది, స్పైసీ మిర్చి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పక్కా హైదరాబాదీ స్టైల్, మంచి స్పైసీగా ఉంటుంది బిర్యానీ. ఈ లోకల్లో ఉన్న వాళ్ళైతే ఎవరైనా ట్రై చేయండి, ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. శౌర్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ వన్ డే బిఫోరే వాడి బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసేసాడు. సో వాళ్ళందరూ ఈవినింగ్ 6 o'clock అయితే వచ్చేసారు. వచ్చేసి చల్లగా కూల్ డ్రింక్స్ తాగేసి ఇంకా కూర్చుని వాళ్ళందరూ గేమ్ ఆడుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా రావాల్సిన నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తుంటే వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఆడుకున్నాడు. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసాక అందరూ గ్యాదర్ అయ్యి కేక్ కటింగ్ అయితే చేసేసాం. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బర్త్డే సాంగ్ పాడుతూ మంచిగా వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు. వాడైతే ఇంకా ఆనందమే ఆనందం, ఫుల్ జోష్ ఆ రోజు. అంతే కదా, చిన్నపిల్లలకి ఎవరైనా బర్త్డే అంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దట్టు మా శౌర్య అయితే ఎక్స్ట్రీమ్ అండి. వాడికి బర్త్డే పార్టీ అంటే September 17th బర్త్డే పార్టీ అంటే 1 month ప్రయర్ ఇట్ సెల్ఫ్ వాడు ఎప్పుడు నా బర్త్డే అమ్మా, ఎప్పుడు నా బర్త్డే అమ్మా డేస్ కౌంట్ చేసుకుంటూనే ఉంటాడు. అంత యాంగ్జైటీగా ఎదురు చూస్తాడు వాడి బర్త్డే కోసం. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే 1 by 1 వస్తూ వాడికి గిఫ్ట్స్ ఇస్తున్నారు. చూడండి, అది తీసుకోవడంలో కూడా వాడిని చూస్తుంటే నాకే ఫన్నీగా ఉంది. వీళ్ళల్లో కొంతమంది అయితే శౌర్య క్లాస్మేట్స్ ఉన్నారు. అలాగే మిగిలిన వాళ్ళందరూ మా కమ్యూనిటీలో ఉండే పిల్లలు. వీళ్ళందరూ బర్త్డే పార్టీస్ అంటే చాలా ఇలా గ్యాదర్ అయిపోయి మంచిగా ఒక 2 to 3 hours ఎంజాయ్ చేసి వెళ్తారు పిల్లలందరూ. సో అందరు గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసాక పిల్లలందరూ కూర్చొని స్నాక్స్ అన్నీ తినేసి మళ్ళీ ఒక 1 hour ఆడుకొని అప్పుడు ఫైనలీ అందరూ ఫుల్ జోష్గా అయితే ఇంటికి వెళ్ళారు. సో ఇక్కడ వాళ్ళు బెస్టీస్ ఇచ్చిన గిఫ్ట్స్ అయితే శౌర్య అక్కడే అన్బాక్స్ చేసేసి చూసేసాడు. చాలా గిఫ్ట్స్ వాడు బెస్ట్ ఫ్రెండ్స్ ఇచ్చినవి అన్నీ. సో బర్త్డే రోజు మార్నింగ్ అయితే శౌర్య స్కూల్కి వెళ్ళిపోయాడు. స్కూల్లో క్లాస్మేట్స్కి పంచిపెడతాకి మంచి చాక్లెట్స్, మ్యామ్కి ఇవ్వడానికి అయితే మిల్కీ బారు, అలాగే క్లాస్మేట్స్కి చాక్లెట్స్తో పాటు పెన్సిల్స్, అలాగే బస్ స్టూడెంట్స్కి చాక్లెట్స్ ఇవన్నీ పట్టుకుని అయితే ఆ రోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయాడు. సో ఆ రోజైతే నేను వాడికి నచ్చిన మీలే ప్రిపేర్ చేశాను. వాడి ఫేవరెట్ అయితే బిర్యానీ, చికెన్ బిర్యానీ, గులాబ్ జామ్ వాడి కోసం అయితే నేను ప్రిపేర్ చేశాను హోమ్ మేడ్. సో బర్త్డే పార్టీ కంప్లీట్ అయ్యి ఫ్రెండ్స్ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంకా ఆ రోజు నైటే 10 అయిపోయింది. ఇంకా అప్పుడు కూడా వాడు గిఫ్ట్స్ అన్నీ అన్ప్యాకింగ్ చేసేస్తాకి రెడీగా ఉన్నాడు మా వాడైతే. వాడు ఆ గిఫ్ట్స్ అన్నీ చూసుకుంటూ ఎవరు ఏం తెచ్చారు, దాంట్లో వాడికి ఎన్ని నచ్చినవి ఉన్నాయి కూడా అన్నీ చూసుకుంటూ ఇంకా ఆ రోజు అయితే చాలా బాగా జరిగింది. ఇంకా శౌర్య అయితే ఎన్ని గిఫ్ట్స్ వచ్చినా వాడు కొంచెం డల్గా ఉన్నాడు ఆ రోజు. ఎందుకంటే వాడు వాళ్ళ డాడీని స్మార్ట్ వాచ్ అడిగాడు 1 week ముందు నుంచి. సో వాళ్ళ డాడీ ఆర్డర్ పెట్టి అది బర్త్డేకి వస్తుంది అనుకుంటే బర్త్డే నెక్స్ట్ డేకి వచ్చింది అది. సో దానివల్ల బర్త్డే రోజున వాళ్ళ డాడీ గిఫ్ట్ లేదని కొంచెం డల్గా ఉన్నాడు. బట్ అయితే అది బర్త్డే రోజు నెక్స్ట్ డే వచ్చేసింది. ఆ రోజు చూడాలి. ఆ గిఫ్ట్ చూసినప్పుడు వాడు ఇవన్నిటిని పక్కన పెట్టేసి చాలా స్పెషల్గా అయితే ఫీల్ అయ్యాడు వాళ్ళ డాడీ గిఫ్ట్ని. వాడైతే వాడికి ఏదైనా కావాలి అంటే నన్నైతే అస్సలు అడగడు. వాడికి తెలుసు నేనైతే అలాంటివి అస్సలు తీసివ్వనని. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా వాడు అడిగాడు అంటే చాలు, అది ఎంత కాస్ట్లీ అని ఇచ్చేస్తాడండి.
నేనైతే ఈ ఏజ్లో అంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళకి అంత వాల్యూ తెలియదు కదా అంటాను. బట్ మా హస్బెండ్ అలా కాదు, నా పిల్లోడు అడిగాడు నేను ఇవ్వాలి ఈ బర్త్డేకి, ఆయన అలా ఉంటారు. సో వాడి ఫ్రెండ్స్ అయితే వాడికి క్రికెట్ పిచ్ అయితే చాలా ఉంది మా శౌర్యకి. సో వాడి కోసం ఇద్దరు ముగ్గురు అయితే టెన్నిస్ బాల్స్, క్రికెట్ బాల్స్ ఇవే తీసుకొచ్చారు. మీరందరూ మా బాబుని బ్లెస్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్. యువర్ డాడ్ విల్ గివ్ యూ వన్ సర్ప్రైజ్ ఫర్ యూ. శౌర్య, ఏం గిఫ్ట్ అనుకుంటున్నావు? ఏమి ఇస్తాను నీకు గిఫ్ట్? గెస్ట్ చేయి. స్మార్ట్ వాచా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. ఆర్ యూ హ్యాపీ శౌర్య? హ్యాపీ. ఐ వాస్ సో హ్యాపీ.